హాయ్ హలో వెల్కమ్ టు అవర్ పొలిటికోస్ వినోదం ఛానల్. టాలీవుడ్లో సంక్రాంతి అంటేనే సూపర్ హిట్ సినిమాల పండుగ. 2025లో బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకులను అలరించగా, చరణ్ సినిమా ఫ్లాప్ అయిపోయింది. బాలయ్య సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక వెంకీ మామ ఫ్యామిలీ డ్రామా ఈ సంక్రాంతి హంగామా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ సంక్రాంతి రేసు అప్పుడే మొదలైపోయింది. అయితే ప్రస్తుతానికి 2026 సంక్రాంతి రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించకపోయినా 5 భారీ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మాత్రం అధికారికంగా 2026 జనవరిలో విడుదలకు సిద్ధమైంది. మెగాస్టార్ అండ్ అనిల్ రావిపూడి పక్కా ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి తన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు చిరంజీవితో కలిసి ఓ పక్కా కామెడీ ఎంటర్టైనర్ తీసుకురాబోతున్నారు. ఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మ్యాసివ్ కాంబో. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం సంక్రాంతి 2026లో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఇతర ప్రాజెక్టులపై ఆధారపడి సినిమా విడుదల తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక నెక్స్ట్ ఏమో నవీన్ పోలిశెట్టి. అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి తన యూనిక్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతని కొత్త చిత్రం అనగనగా ఒక రాజు సంక్రాంతి 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో హాట్ ఫేవరెట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇక నెక్స్ట్ ఏమో రవితేజ, కిషోర్ల తిరుమల. మాస్ మసాలా ఎస్ఎల్వి సినిమాస్ నిర్మిస్తున్న రవితేజ, కిషోర్, తిరుమల సినిమా కూడా ఈ సంక్రాంతి రేసులోకి వచ్చే అవకాశం ఉంది. మాస్ మహారాజా ఎప్పుడు సంక్రాంతి సీజన్లో హిట్ అందుకున్న వారిలో ఒకరు. ఇంకా వెంకటేష్, సురేందర్ రెడ్డి పవర్ఫుల్ కాంబో. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వెంకటేష్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ మిక్స్ తో మరిచిపోలేని సినిమాగా వస్తుందంట. సో ఈ సినిమాలన్నీ 2026 సంక్రాంతి బరిలో నిలుస్తాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి వచ్చే సంక్రాంతికి ఏ సినిమా పండుగ బరిలో గెలుస్తుందో చూసి తీరాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.